ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోళ్ళ వంటలు. అత్తా కోళ్ళ వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి పికెల్ మటన్. పికెల్ అంటే చికెన్, మటన్, ఫిష్ అనుకుంటున్నారేమో. ఈసారి అయితే వెజిటేబుల్ పికిల్తో వచ్చేసాను. వెజిటేబుల్ పికిల్ కూడా ఈ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అలాగే మనం కూడా పెద్దవాళ్ళం కూడా ఇష్టపడతాము. అదేంటనుకుంటున్నారా? ఇంకా చూడండి, మిల్ మేకర్తో పికెల్. ఇది వేడి వేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. అలానే పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా ఈజీగా మనం కలిపి పెట్టేయచ్చు. ముందుగా దీని ప్రాసెస్ చూద్దాం. ఇలా ఒక గిన్నె పెట్టుకుని వాటర్ వేసేసుకుని ఇది మసిలిన తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి. చూడండి, ఇలా మసులుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం మిల్ మేకర్ వేసేసుకోవాలి. ఇలాగా పొంగు వచ్చినాక ఒకసారి ఇలా కలిపేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలాగ పొంగు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయేలాగా జాలి అది ఉంటుంది కదా, అందులో వేసేసుకుని వడగట్టేసుకుందాం. మొత్తం వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయేలాగా ఇలాగ జాలి దాంట్లో వేసేసుకుని నీళ్ళంతా వాడనివ్వాలి. చూడండి, ఇలాగ మిల్ మేకర్ చల్లారిన తర్వాత దీంట్లో ఉన్న నీళ్ళన్నీ మళ్ళీ ఒకసారి ఇలా పిండేసుకోవాలి. ఇలా పిండేసుకుని ఇవన్నీ సెపరేట్ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగన్నీ పిండేసేలాగా సెపరేట్గా అయితే పెట్టేసాను. ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకుందాం. వేసుకున్నాక ఇవి కలుపుకుంటూ ఉండాలి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎంత వేసినా మనం పీల్ చేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ ఫ్రై అవుతూ ఉంటే దీనికి పక్కన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, దీంట్లో కావాల్సిన మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, చెక్క, ఫ్లవర్, ధనియాలు, మొగ్గలు, ఇలాచి, గసగసాలు. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం. కడాయి పెట్టుకుని ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేద్దాం. చూడండి, ఫ్రై అయిపోయి ఈ చల్లారిన తర్వాత పౌడర్ కింద కొట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ చూద్దాం. హాఫ్ అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలాగ ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయితే అయిపోయండి. ఇప్పుడు దీన్ని తీసుకుని మనం పక్కన పెట్టేసుకుని మొత్తం చల్లగా అయిపోవాలి. చూడండి, ఇలాగ మొత్తం చల్లగా అయిపోయాక ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసేసుకుందాం. అలానే కారం, అలానే రుచి సరిపడా సాల్ట్, అలానే వేడి చేసుకున్న ఆయిల్, అలానే వెనిగర్ ఇలా వేసేసుకున్నాక దీన్నంతా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కకి పట్టేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇది 2 రోజుల పాటు ఒక డబ్బాలో పెట్టేసి ఉంచితే ఈ ముక్కకు అనేది మొత్తం ఉప్పు, కారం, మసాలా అంతా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా అత్త కోడలు వంటని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.